బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లోని ఓ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో బిల్డింగ్ లోని జనాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రెస్టారెంట్ కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లోని ఓ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో బిల్డింగ్ లోని జనాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రెస్టారెంట్ కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. రైట్, బేగంపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. దీనికి సంబంధించిన ఎంప్లాయీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించి మొదటి అంతస్తులో ఒక కిచెన్ లో బ్యాంకెట్ హాల్ ఉంది. ఆ బ్యాంకెట్ హాల్లో గ్యాస్ సిలిండర్ దగ్గర గ్యాస్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వంట చేసే వాళ్ళంతా కూడా ఒక్కసారి బయటికి పరుగులు తీశారు. దీంతో బిల్డింగ్లో ఉన్న అన్ని అలారమ్స్ కూడా మోగడంతో ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 700 మంది ఎంప్లాయీస్ బయటికి రావడం జరిగింది భయంతో. దాంట్లో ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకొని ఆ కిచెన్లో మంటల్ని అదుపు చేయడంతో మళ్ళీ అందరూ ఊపిరి పీల్చుకొని పైకి వెళ్ళడం జరిగింది. మొత్తం బిల్డింగ్కి సంబంధించిన అలారం సిస్టమ్ అంతా కూడా సైరన్ రావడంతోనే అందరూ కూడా భయపడి ఒక్కసారిగా 700 మంది ఎంప్లాయీస్ కిందికి రావడం జరిగింది. భయాందోళనకు గురై, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సమాచారం అందడంతో బిల్డింగ్ అంతా కూడా మంటలు వ్యాపిస్తాయి అనుకొని భయంతో అందరూ పరుగులు తీశారు. కానీ చిన్న అగ్ని ప్రమాదమే, కానీ సైరన్ మోగడం వల్లనే ఇలా అందరూ కూడా కిందికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న బిల్డింగ్ నిర్వాహకులు సెక్యూరిటీ చెప్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మా కిచెన్లో చెలరేగిన మంటలను కూడా అదుపు చేసేశారు. భయంతోనే అందరూ కిందికి రావడం జరిగింది. ముందు జాగ్రత్తలో భాగంగానే సైరన్ మోగింది కాబట్టి ఎవరిని కూడా బిల్డింగ్లో ఉండకుండా కిందికి తీసుకొచ్చామని చెప్పేసి కూడా సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ఇప్పుడు మంటల అదుపులోకి రావడంతో పూర్తిగా లోపలికి వారందరినీ కూడా పంపించడం జరుగుతుంది. వీళ్ళంతా వెళ్ళిపోయారు. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ చేరుకొని అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏందని వాళ్ళు పరిశీలించినప్పుడు కిచెన్లో గ్యాస్ లీక్ కావడం వల్లనే చిన్న మంట చెలరేగి అక్కడ కిచెన్ వ్యాప్తంగా కూడా మంట వ్యాపించినట్టు చెప్తున్నారు. అందరూ కూడా దాదాపు బిల్డింగ్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా భయపడి కిందికి పరుగులు తీశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఫైర్ జరగడానికి గల కారణాలు ఏంటి అవన్నిటిని కూడా బ్యాంకెట్ హాల్కి సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక ఫంక్షన్ ఇవాళ ఉంది ఆ బ్యాంకెట్ హాల్లో. ఆ ఫంక్షన్కి సంబంధించిన కిచెన్లో వంటలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ గ్యాస్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కానీ స్వల్ప ప్రమాదమే, కానీ అలారం మోగడంతోనే అందరూ కూడా భయంతో కిందికి పరుగులు తీశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కిచెన్లోని కొన్ని ఐటమ్స్ మాత్రమే కాలిపోయాయి. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు.